వర్షాకాలం. ఈ కాలంలో వర్షాలు వరదలు రావడం సాధారణమే. ఈ వరదల్లో ఇల్లు కొట్టుకుపోవడం, కార్లు కొట్టుకుపోవడం ఇలా చాలానే జరుగుతాయి. గతంలో చాలా సార్లు ఇలాంటి ఘటన గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం చైనాలో సంభవించిన ఓ భారీ వరదల్లో ఓ వస్తువు కొట్టుకుపోయింది. దీంతో ప్రజలందరూ ఆ వస్తువును వెతికేందుకు వరదలు కూడా లెక్క చేయడం లేదు. మరి ఏంటి ఆ వస్తువు, ఎందుకని అలా వెతుకుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. చైనాలో సంభవించిన భారీ వరదల్లో బంగారం కొట్టుకుపోయింది. అవును, మీరు విన్నది నిజమే. మీరు బంగారం కొట్టుకుపోవడం ఎక్కడైనా విన్నారా? చైనాలోని షాంగ్లీ ప్రావిన్స్ లో జూలై 25న భారీ వరదలతో ఓ నగల షాపు నుంచి సుమారు 20 కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయాయి. వీటి విలువ 10 మిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 12 కోట్లు ఉంటుందని షాప్ యజమాని వెల్లడించారు. ఏకంగా 12 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతకడానికి స్థానిక ప్రజలు పోటీ పడ్డారు. జూలై 25న చైనాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.